సో హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మీకు ఆల్రెడీ తెలుసు మన ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటికి జరుగుతున్నాయి, అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాకా టాపిక్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఎంతవరకు అయింది అనేది కూడా. సో నిన్న లాస్ట్ క్లాస్లో మీకు లెడ్ యాసిడ్ బ్యాటరీస్ గురించి చెప్పడం జరిగింది. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఏ విధంగా లోపల మన కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది, సో డిశ్చార్జ్లో ఎలా ఉంటుంది అండ్ ఛార్జ్లో ఎలా ఉంటుంది అనేది ప్రీవియస్గా మీకు చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ వాటిని ఏ విధంగా ఛార్జ్ చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఛార్జ్ మెథడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ బ్యాటరీని ఎలా మెయింటైన్ చేయాలి అనే దానిపైన మనం చూద్దాం. సో బ్యాటరీస్ ఎక్కడెక్కడ వాడతారు, ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఎక్కడ వాడతారు, అదేవిధంగా మనకి వాటిని ఏ విధంగా ఛార్జబుల్ బ్యాటరీస్ అయితే ఏ విధంగా ఛార్జ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటి మెయింటెనెన్స్, అంటే వాటిని ఎలా చూసుకోవాలి, ఎన్ని విధాలుగా వాటిలో మనం బ్యాటరీ ఛార్జ్ పెట్టినప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, అదేవిధంగా అవి రన్నింగ్లో ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీకు ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తున్నాను నేను. సో చూడండి, ఈరోజు మనం చెప్పుకునేది టైప్ ఆఫ్ బ్యాటరీస్. చూడండి, మన టైప్ ఆఫ్ బ్యాటరీస్ మీకు ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను. దే ఆర్ 2 types of batteries and they are non-rechargeable batteries. These batteries are considered as a primary batteries. సో non-rechargeable batteries అంటే ఇది రీఛార్జబుల్ కాదు. ఈ బ్యాటరీస్ ఏంటంటే మనం రీఛార్జ్ చెయ్యం, అంటే ఛార్జబుల్ కాదు, అది యూజ్ అండ్ త్రో బ్యాటరీస్, అంటే వాటిని ప్రైమరీ బ్యాటరీస్ అంటారు. ఈ బ్యాటరీస్ని మనం కాయిన్ సెల్స్ బ్యాటరీస్ అండ్ ఎక్కడ వాడతాం మనం ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎక్కడెక్కడ వాడతారు అనేది. ఎక్కడెక్కడ వాడుతున్నాను మనం ఈ వాల్ క్లాక్స్లోని, రిమోట్స్లోని, అండ్ అలాగే మన వాచెస్లో కూడా మామూలు కాయిన్ బ్యాటరీస్లో ఉంటాయి. అవి కూడా నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్, ప్రైమరీ బ్యాటరీస్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమున్నాయన్నా రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే ఈ బ్యాటరీస్కి వచ్చేసరికి ఛార్జింగ్ చేస్తాం మనం. దీన్ని సెకండరీ బ్యాటరీస్ అని కూడా అంటారు. దీంట్లో ఛార్జింగ్లోకి వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ నికిల్ మెటల్ బ్యాటరీస్ are the type of rechargeable batteries. So nickel metal batteries are the type of rechargeable batteries. అంటే ఈ టైప్ ఆఫ్ lithium ion batteries and nickel metal batteries are the types of rechargeable batteries అన్నాడు. సో బ్యాటరీ ఛార్జింగ్ చూడండి కదా, సారీ టాపిక్ 2 times కాపీ అయినట్టుంది. ఓకే, సారీ, బ్యాటరీ ఛార్జర్, ఇది ఛార్జింగ్ వేరే టాపిక్ నాన్న. చూడండి, ఆల్ బ్యాటరీ ఛార్జింగ్ ఆపరేషన్ ఆఫ్ ద సేమ్ ప్రిన్సిపల్. అండ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఈజ్ అప్లైడ్ టు ద బ్యాటరీ టు రివర్స్ ద కెమికల్ యాక్షన్ ఇన్ ద సెల్. అండ్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, అన్ని రకాల బ్యాటరీస్కి ఒకే టైప్ ఆఫ్ ఛార్జింగ్ అనేది ఉంటుంది, సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. అంటే ఏంటది, ఎలక్ట్రికల్ కరెంట్ అనేది మనం దానికి అప్లై చేయడం జరుగుతుంది. ఎన్ని విధాలుగా చేసినా దాంట్లో కామన్గా ఉండేది ఏంటి, ఎలక్ట్రికల్ కరెంట్ అనేది అప్లైయింగ్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి రివర్స్ ద కెమికల్ యాక్షన్, అంటే డిశ్చార్జ్ టైంలో జరిగే కెమికల్ యాక్షన్ రివర్స్ అవుతుంది మనకి. ఆల్రెడీ నిన్న క్లాస్లో మీకు చెప్పాను, ఇలా కెమికల్ యాక్షన్ ఛార్జింగ్లో ఏమవుతుంది, కెమికల్ యాక్షన్ అనేది డిశ్చార్జ్ అయినప్పుడు ఈ ప్రాసెస్లో జరుగుతుంది, మళ్ళీ రీఛార్జ్ అయినప్పుడు దాన్ని రివర్స్ చేసుకుంటుంది అని చెప్పేసాను. నెవర్ కనెక్టెడ్ ద డిస్కనెక్టెడ్ లెడ్ యాసిడ్ ద ఛార్జ్ టర్న్ ఆన్. సో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే దానికి ఎటువంటి కనెక్షన్ అనేది మనం ఇవ్వకూడదని ఇక్కడ చెప్తున్నాను. అంటే బూస్టింగ్ ఛార్జబుల్ చేసినప్పుడు దాన్ని లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని గట్రా మనకి ఛార్జబుల్ చేయకూడదని ఇందులో చెప్తున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇళ్ళల్లో ఇన్వర్టర్లు అవి చూసుకుంటే దాంట్లో మరి ఎందుకు దాన్ని కంటిన్యూగా ఛార్జింగ్ చేస్తున్నాం అని చెప్పేసి అని ఉంటుంది మీకు. సో మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు అయితే అది ఛార్జ్ చేసినంతసేపు మనకి ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ ఏమవుతుందంటే దానికి పవర్ ఉన్నంతసేపు కూడా దాన్ని ఛార్జ్ చేస్తూ దాని నుంచి వచ్చే అవుట్పుట్ పవర్ని తీసుకోదు. ఎప్పుడైతే పవర్ మనకి డిస్కనెక్ట్ అయిందో వెంటనే బ్యాటరీ మీద వర్క్ అనేది జరుగుతుంది తప్ప అక్కడ ఛార్జింగ్ అవ్వదు. సో అదే ఇక్కడ చెప్పాడు మనకి, నెవర్ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్టెడ్ లెట్స్ విత్ ద ఛార్జ్ టర్న్ ఆన్ బ్యాటరీ. సో ఎటువంటి బ్యాటరీ ఛార్జ్ అవుతున్నప్పుడు ఎటువంటి కనెక్షన్స్ దాని మీద ఉండకూడదు, అది పూర్తిగా వర్క్లెస్గానే ఉండాలి, అంటే దాని మీద ఎటువంటి లోడ్ అనేది బ్యాటరీ మీద ఉండకూడదు మనకి. follow the battery charging manufacturing instructions
when using a battery charging, always disconnect the battery ground cables first, then will minimize the possibility of damage to the alternator or electronic components in the vehicles. సో ఇక్కడ ఏమన్నాడంటే బ్యాటరీ ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు ఇచ్చిన డిజైన్ ప్రకారం మనం బ్యాటరీ వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఛార్జ్ చేయాలని ఇచ్చాడు. అండ్ అదేవిధంగా మీకు వెహికల్స్లో గట్రానే మీరు బ్యాటరీస్ అనేవి ఉంటాయి. ఆ బ్యాటరీస్ మీరు ఏంటంటే వెహికల్ నుంచి డిస్కనెక్ట్ చేసి మీరు మొత్తం బ్యాటరీ బయటికి తీసి ఛార్జ్ చేయాలి తప్ప అదే ఛార్జింగ్ మీరు అక్కడ డైరెక్ట్గా దానికి అందులో ఉండగానే మీరు 2 వైర్లు తీసుకెళ్ళి అక్కడ ఛార్జ్ పెట్టేశారంటే ఏమవుతుందంట, లోపల ఉన్న మెటీరియల్ అంతా అంటే కార్లో ఉన్న లో వోల్టేజ్ మెటీరియల్, ఇప్పుడు మన కార్లో వాడే అన్నీ కూడా బ్యాటరీ మీద బేస్ అయ్యే వోల్టేజ్ ప్రకారం డిజైన్ చేసి ఉంటాయి. 12 voltsకి డిజైన్ చేసి ఉంటాయి లైట్స్ అయినా ఏమైనా సరే. మీరు అక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఛార్జ్ చేసినప్పుడు ఆ కనెక్షన్లో ఉంచగా మీరు ఆ 230 ఇచ్చేసారనుకో, కార్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ మెల్ట్ అయిపోవడం జరుగుతుంది, లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మెయిన్గా. అదే చెప్తున్నాడు. అండ్ ఇక్కడ చూడండి, a slow charging of 5 or 10 amps will be fast charging is generally 15 amps or higher, as a slow charging is always preferred. సో ఛార్జింగ్ స్లో ఛార్జింగ్లో ఎంత ఉంటుందన్న 5 to 10 amps అనేది ఉంటుంది. వెల్ ఫాస్ట్గా ఛార్జింగ్ ఈ జనరల్లీ మనం ఒక 15 amps పెంచేసి మనం హయ్యర్ ఛార్జింగ్ అంటే మనం ఫాస్ట్గా ఛార్జింగ్ కావాలి, పెరిగా అయిపోవాలి మనకి పని అని చెప్పేసి హయ్యర్ ఛార్జింగ్లో 15 amps ఇచ్చేసారు అనుకో, బట్ అది కరెక్ట్ కాదు. బ్యాటరీ ఏంటంటే తొందరగా లోపల కెమికల్ అనేది ఎఫెక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటంటే స్లో ఛార్జింగ్లో ఉంటే దానికి ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయాలి మనం. అదే చెప్తున్నాడు ఇక్కడ. సేమ్ ఇది ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జింగ్ మోడల్, దీని కూడా కొంచెం ఎక్స్ట్రా టాపిక్ ఇది. ఇలా చెప్పినట్టుగానే ద బ్యాటరీస్ ఛార్జింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ 2 types అన్నాడు. 2 classification, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్. మాన్యువల్గా చేసేది ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్గా. ఆటోమేటిక్ ఏంటంటే మన ఇంట్లో ఇన్వర్టర్ గట్రా మనం ఇచ్చేది ఆటోమేటిక్ ఛార్జింగ్. సో పవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, మాన్యువల్గా ఏంటంటే మనకి బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి బయట అక్కడ మనకి బూస్టింగ్ ప్రిఫరెన్స్ అనేది చెప్పేసి కొంచెం బూస్టింగ్ పెడదాం, బ్యాటరీ బూస్ట్ చేద్దాం అని చెప్పేసి అంటారు వాళ్ళు ఛార్జ్ పెట్టేసి. అంటే దానికి అది కూడా ఒక ఎక్విప్మెంట్, అంటే ఒక రెక్టిఫైర్ కన్వర్టర్ ద్వారా దానికి బూస్టింగ్ అనేది ఇస్తారు. దాంట్లో ఉండే ఏంటంటే బ్యాంకింగ్ లోడ్ అనేది వేస్తారు మనకి ఛార్జింగ్ చేసినప్పుడు. చూడండి, ఆటో ఛార్జింగ్, పల్సర్ అండ్ సైకిల్ ద ఛార్జ్ కనెక్టెడ్ అండ్ వోల్టేజ్ రేటెడ్. వోల్టేజ్ రేటెడ్ బట్టి మనకి ఫేస్ సైకిల్ అనేది పల్సర్ సైకిల్ అంటే ప్యూర్ పల్స్ సైకిల్ అనేది మనకి అప్లై చేయడం జరుగుతుంది. ద ఆటోమేటిక్ సైకిల్ రేటెడ్ ప్రొటెక్ట్ ద బ్యాటరీ ఫ్రమ్ డ్యామేజ్ అండ్ అలౌ ద ఛార్జ్ రేట్ టు ట్యాపర్ ఓవర్ టైమ్. సో ఇక్కడ ఏమన్నాడు, ఆటోమేటిక్గా చేసినప్పుడు ఛార్జింగ్, సో బ్యాటరీ అనేది సైకిల్ రేటెడ్ బట్టి ప్రొటెక్షన్ అవుతుంది అన్నది. అంటే మిషన్లో ఆల్రెడీ మనకి కమాండింగ్ ప్రోగ్రామ్ చేసి ఉంచుతారు. ఆటోమేటిక్ ఛార్జింగ్కి సంబంధించి ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది లోపల. అదేమవుతుందంట, ఛార్జింగ్ చేసినంతసేపు సో ఛార్జ్ చేస్తుంది, ఛార్జ్ చేసినట్టు ఎటువంటి డ్యామేజ్ ఇవ్వదు. ఛార్జ్ రేట్ని బట్టి, అంటే ట్యాపర్ అంటే దానికి తగ్గట్టుగా, అంటే ఎంత ఛార్జింగ్ ఎంత ట్యాపర్లో ఎంత రేటింగ్లో ఇస్తే సరిపోతుందని చెప్పేసి. అదే ఇప్పుడు ఛార్జింగ్ మీరు కాసేపు వాడారు, ఒక 40% తగ్గింది, ఆ 40% ట్యాపర్ తగ్గట్టుగా లోడ్ని అది యాంప్స్ని డిజైన్ చేసేవాడిని ట్యాపర్ ఓవర్ టైమింగ్ అంట. సో మాన్యువల్ ఛార్జింగ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఛార్జింగ్ ఆర్ ప్రిఫర్డ్ బై ద ఆటోమేటివ్ ప్రొఫెషనల్స్. సో ఇది కూడా సేమ్ మాన్యువల్ ఛార్జింగ్ కూడా ఆటోమేటిక్ ఛార్జింగ్ లాగా ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ మనకి ఆటోమేటిక్ కమాండ్ కాకుండా మాన్యువల్గా మనం అన్నీ ఆపరేటింగ్ చేస్తాం. అక్కడ ఆటోమేటిక్ ఏంటంటే మనం కమాండ్ ఇచ్చేస్తాం, అదే మొత్తం పవర్ రాగానే ఛార్జింగ్ చేసుకోవడం, పవర్ పోగానే మనకి బ్యాకప్ ఇవ్వడం, అంటే బ్యాటరీ మీద బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. అదే పవర్ రాగానే ఆటోమేటిక్గా ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఆటో ఛార్జింగ్ ఏంటంటే సేమ్ అదే బ్యాటరీ మనం డిస్కనెక్ట్ చేసి మాన్యువల్గా మనం దానికి ఛార్జ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బ్యాకపింగ్ అనేది మనం యూస్ చేయం, ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే చేస్తాం. మాన్యువల్గా వచ్చేసరికి ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే చేస్తాం. అదే ఇందాక చెప్పినది అది చేంజ్ టు నాట్ సైకిల్స్ రేటెడ్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది సింపుల్ బ్యాటరీ ఛార్జింగ్ సర్క్యూట్ ఇది. సో ఈ సర్క్యూట్ ప్రకారం చూడండి, ఇక్కడ ఒక 230 volts ఏసీ సప్లై ఇస్తున్నాం మనం. ఇక్కడ ఏమవుతుంది, 14 volts by 5 amps ట్రాన్స్ఫార్మర్. అంటే ఇక్కడ మనకి స్టెప్ డౌన్ అనేది జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ చేసేసరికి ఇటు పక్క వచ్చింది, ఇటు పక్క ఏమైంది, 10 amps బ్రిడ్జ్ మాడ్యూల్, అంటే ఒక 4 diodes తీసుకుని ఒక బ్రిడ్జ్, ఈ బాక్స్ అనేది ఏంటంటే బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది మనం ఫామ్ చేస్తాం.
ఈ బ్రిడ్జ్ సర్క్యూట్లో ఫామ్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఒక టెర్మినల్ తీసుకొచ్చి ఒక సైడ్, రెండో టెర్మినల్ తీసుకొచ్చి ఒక సైడ్, ఈ 4 బాక్సెస్లో కలుపుతాం. అండ్ ఈ సైడ్ పాజిటివ్ తీసుకున్నాం, ఈ సైడ్ నెగిటివ్ తీసుకున్నాం. ఈ నెగిటివ్ తీసుకున్న సైడ్ ఏమైంది అన్న మధ్యలో మనకి 100 మైక్రోఫారడ్ బై 35 వోల్ట్స్ అనేది ఒక కెపాసిటర్ అనేది వాడు కనెక్ట్ చేసేయడం జరిగింది. అండ్ తర్వాత 1 కిలో ఓమ్స్ బై 0.5 వోల్ట్స్ రెసిస్టర్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్. దీని నుంచి ఒక యామ్మీటర్ కనెక్షన్, అంటే ఎన్ని యామ్స్లో ఛార్జ్ అవుతుంది అనేది దానికి కనెక్ట్ చేసి చూసుకోవడానికి మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఇచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా మనకి సర్క్యూట్ డిజైనింగ్ అనేది జరిగింది. చూసారు కదా. సో ఒకసారి జనరల్ రూల్స్ ఆఫ్ ఛార్జింగ్ బ్యాటరీస్ చూడండి. సో చూడండి అన్న, ఆల్వేస్ లీవ్ ద వెంట్ క్యాప్స్ ఇన్ ప్లేస్ డ్యూరింగ్ ఛార్జింగ్. ఇప్పుడు బ్యాటరీ పైన కొన్ని క్యాప్స్ అనేవి ఉంటాయండి. మనం డిస్టిల్ వాటర్ పోయడానికి కొన్ని క్యాప్స్ అనేవి ఇస్తాడు వాడు. ఆ క్యాప్స్ని ఎప్పుడు కూడా ఛార్జ్ చేసినప్పుడు ఓపెన్లో ఉంచాలని చెప్తున్నాడు. ఆల్వేస్ లీవ్ ద వెంట్ క్యాప్స్ ఇన్ ప్లేస్ డ్యూరింగ్ ఛార్జింగ్ అన్నాడు. అంటే ఆ క్యాప్స్ని మనం తీసేసి మనం ఛార్జ్ పెట్టాలన్నాడు. అండ్ చూడండి, ఆల్వేస్ ఫాలో ద బ్యాటరీ ఛార్జింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ట్రక్షన్. బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎప్పుడు కూడా కంపెనీ, అంటే ఆ బ్యాటరీ కంపెనీ వాడు ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం, మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ ప్రకారం, వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం బ్యాటరీ ఛార్జ్ అనేది చేయాలి. చూడండి నెక్స్ట్, ఆల్వేస్ ఛార్జ్ బ్యాటరీస్ ఇన్ ఏ will ventilate area and wear eye protection and protective cloths such as rubber apron and rubber gloves. సో ఛార్జింగ్ పెట్టిన ప్లేస్ ఎప్పుడు కూడా వెంటిలేషన్ అవుతూ ఉండాలి. వెంటిలేటెడ్ ఏరియా అంటే కొంచెం దాని చుట్టూ కూడా మనకి గాలి గటా ఉండేలాగా, అంతా కూడా వెంటిలేటెడ్ ఏరియా అంటే మనకి కొంచెం ఓపెన్ ప్లేస్గా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. అలాగే మన ఐ ప్రొటెక్షన్, వేర్ ఐ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్టెడ్ క్లాత్స్. మనం దాని బ్యాటరీ ఛార్జ్ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా మన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. మన సేఫ్టీ పీపీఈ ఎక్విప్మెంట్స్ ధరించాలి. పీపీఈ ఎక్విప్మెంట్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. మీకు పీపీఈ ఎక్విప్మెంట్స్ గురించి ఆల్రెడీ నేను డయాగ్రామ్స్ ఇచ్చాను. పీపీఈ ఎక్విప్మెంట్స్ ఏమి వాడాలి, గ్లౌజెస్, యాప్రాన్ అండ్ అలాగే గాగుల్స్, ఇవన్నీ వాడతాం మనం. నెక్స్ట్, ఆల్వేస్ కీప్ స్పార్క్ ఆర్ ఫ్లేమ్ అవే ఫ్రమ్ ద బ్యాటరీస్ అండ్ డు నాట్ స్మోక్ నియర్ ద బ్యాటరీస్. సో బ్యాటరీ దగ్గర ఎటువంటి ఫ్లేమబుల్ ఐటమ్స్ అంటే ఫైర్ కలిగించే ఎక్విప్మెంట్స్ ఏవి కూడా బ్యాటరీ దరిదాపులు అనేది మనకి ఉండకూడదు. రీఛార్జ్ ద బ్యాటరీస్ అట్ ద సేమ్ రేట్ అట్ విచ్ ఇట్ వాజ్ డిశ్చార్జ్. ఇఫ్ ద డిశ్చార్జ్ వాజ్ స్లో దెన్ ఛార్జింగ్ ఎట్ స్లో రేట్. ఇఫ్ ద డిశ్చార్జ్ వాజ్ ర్యాపిడ్ దెన్ ఛార్జింగ్ ఎట్ హై రేట్. సో ఇక్కడ ఏమన్నాడంటే బ్యాటరీ అనేది సేమ్ రేటెడ్ డిశ్చార్జ్ అవుతుందంటే బ్యాటరీ అనేది ఛార్జ్ చేస్తున్నప్పుడు అదే రేట్లో డిశ్చార్జ్ అవుతున్నప్పుడు, అంటే ఒకవేళ డిశ్చార్జ్ అనేది స్లోగా జరుగుతుందంటే ఛార్జింగ్ అనేది స్లో రేటింగ్లో ఇవ్వాలి మనం. అండ్ అదేవిధంగా డిశ్చార్జ్ అనేది స్పీడ్గా, అంటే స్పీడ్గా బేగా మీరు ఎలా పెట్టగానే వెంటనే డిశ్చార్జ్ అయిపోతుందంటే దానికి హై రేట్ ఛార్జింగ్ అనేది బ్యాకప్ అనేది ఇవ్వాలి, మనకి బూస్టింగ్ అనేది ఇవ్వాలి దానికి. చూడండి, నెవర్ ఛార్జ్ ఏ బ్యాటరీ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద వెహికల్స్. డిస్కనెక్ట్ ద బ్యాటరీ అండ్ ద ఛార్జ్. ఎక్స్క్లూజివ్ వోల్టేజ్ కెన్ డ్యామేజ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇన్ ద వెహికల్స్. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇందాక మీకు సేమ్ పాయింట్ చెప్పాను. ఛార్జింగ్ చేసేటప్పుడు వెహికల్లో, ఇప్పుడు వెహికల్ బ్యాటరీ మీరు ఛార్జ్ చేసినప్పుడు దాన్ని పూర్తిగా డిస్కనెక్ట్ చేసి, అంటే మొత్తం బ్యాటరీ బయటికి తీసి ఛార్జ్ చేయాలి. అలా కాకుండా మీరు బ్యాటరీ అక్కడే ఉంచేసి దానికి ఉన్న కనెక్షన్లన్నీ అలాగే ఉంచేసి మీరు ఛార్జింగ్ వైర్స్ 230 volts తీసుకెళ్ళడానికి, మీ బ్యాటరీ 230 volts అనే కాదు, మీరు రెక్టిఫైర్ ద్వారా కన్వర్ట్ చేసి డైరెక్ట్ లోడ్ ద్వారా మీరు దాన్ని 12 volts తీసుకెళ్ళినా ఏమవుతుందంటే ఇంటరప్షన్, అంటే అక్కడ ఛార్జ్ అవుతుంది, అదేవిధంగా ఇంకోసారి డిశ్చార్జ్ కూడా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ ఇంటరాక్షన్ అనేది వచ్చి మీకు లోపల ఉన్న వోల్టేజ్ రేటెడ్ ఎక్విప్మెంట్స్, అంటే మన కార్లో డిజైన్ చేసి, కార్ అయినా బస్ అయినా ఏదైనా సరే దానికి లైట్స్ అవనివ్వండి, మన ఆడియో స్పీకర్స్ అవనివ్వండి, ఏదైనా సరే, అదేవిధంగా సెల్ఫ్ మోటార్ అవనివ్వండి, కార్లో ఉండే సెల్ఫ్ మోటార్, బండిలో ఉండే సెల్ఫ్ మోటార్ కానివ్వండి, అవి ఏంటంటే మనకి వోల్టేజ్ రేటింగ్ బట్టి డిజైన్ చేసి ఉంటాయి. మనకి 12 volts వోల్టేజ్ రేటింగ్తో డిజైన్ చేసి ఉంటాయి. మీరు అలా కాకుండా మీరు 12 volts అక్కడ ఛార్జ్ చేస్తూ అదేవిధంగా మీరు ఇక్కడ 12 volts ఇంకో వోల్ట్స్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే అటు ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. డ్యామేజ్ అవ్వడం, లేదా షార్ట్ అవ్వడం, లేదా ఒక్కోసారి ఫైర్ అవ్వడం కూడా మనకు జరుగుతుంది. రీచెక్ స్పెసిఫిక్ గ్రావిటీ రీడింగ్ పీరియాడికల్లీ, డిటర్మైన్ ద ఫర్దర్ ఛార్జింగ్ ఈజ్ స్టిల్ రిక్వైర్డ్. సో బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం దానిపైన కొన్ని లోడ్ బ్యాంక్స్, ఛార్జింగ్ అయిపోయాక ఒకసారి మనం ఛార్జింగ్ ఆపేసుకుని దానిపైన కొన్ని లోడ్ బ్యాంక్స్, అంటే మనకి ఛార్జింగ్ చెక్ చేయడానికి లోడ్ బ్యాంక్స్, అంటే మనకి బ్యాటరీ ఫుల్గా వర్క్ చేస్తుందా లేదా అనే విధంగా మనం దాన్ని చెక్ చేసుకుని అప్పుడు మనం ఓకే అనుకుంటే అప్పుడు ఛార్జింగ్ డిస్కనెక్ట్ చేయొచ్చు. లేదా ఇంకా కంటిన్యూ చేయాలంటే ఇంకా ఛార్జింగ్ రిక్వైర్డ్ అయితే ఛార్జింగ్ రిక్వైర్డ్ పెట్టాలి దానికి, ఇంకా మనకు కావాల్సిన బ్యాకప్ రాకపోతే కనుక.
నెక్స్ట్ పీరియాడికలీ చెక్ ద బ్యాటరీ టు excuse heat by placed your hands on the side of the battery. If it is hot 52 degrees Celsius or 120 degrees Fahrenheit to touch, interruption the charging, turn off until the battery cools the low charging rate. సో ఇదే విధంగా మీరు బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ అనేది ఫుల్ హీటెడ్ అయింది, అంటే బ్యాటరీ అనేది మనకి 52 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువ హీట్ అనేది రాకూడదు, బిలో 52 డిగ్రీస్లోనే ఉండాలి. మనకు పక్కన టచ్ చేయగానే బ్యాటరీ హీట్ అనేది తగులుతుంది. ఎప్పుడైతే హీట్ అయితే తగిలిందో బ్యాటరీ మీకు ఓవర్ ఛార్జింగ్ అయిపోయినట్టే. అప్పుడు ఏం చేయాలి, వెంటనే మీరు ఛార్జింగ్ ఆపేసుకొని బ్యాటరీ కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ లో ఛార్జింగ్లో మీరు దానికి అప్లై చేయాలి. నెక్స్ట్ చూడండి, బేసిక్ బ్యాటరీ ఛార్జింగ్ మెథడ్స్. దే ఆర్ 3 కామన్ మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ. అన్నాడు. కాన్స్టెంట్ వోల్టేజ్, కాన్స్టెంట్ కరెంట్ అండ్ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వోల్టేజ్, కాన్స్టెంట్ కరెంట్ with or without any smart charging circuits. సో బ్యాటరీ ఛార్జింగ్ అనేది మనకి మెయిన్గా కామన్గా యూజ్ చేసే మెథడ్స్. దే ఆర్ 3 కామన్ మెథడ్స్ అన్నాడు తప్ప ఓన్లీ 3 మెథడ్స్ అని అనలేదు వాడు. సో 3 కామన్ మెథడ్స్ మనకి ఏమన్నాడు, కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్, కాన్స్టెంట్ కరెంట్ అండ్ కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ కాన్స్టెంట్ కరెంట్ వితౌట్ ఎనీ స్మార్ట్ ఛార్జింగ్ సర్క్యూట్. సో అదేవిధంగా చూడండి, అంటే ఈ 3 విధాలు ఎక్కువగా వాడేది మనకి ఛార్జింగ్లో. కింద చూడండి, టైప్ ఆఫ్ ఛార్జింగ్ మెథడ్స్ నేమ్లీ కాన్స్టెంట్ వోల్టేజ్, కాన్స్టెంట్ కరెంట్, ట్యాపర్ ఛార్జింగ్, పల్స్ ఛార్జింగ్, బ్రిప్ ఛార్జింగ్, ఐయువి ఛార్జింగ్ అండ్ ట్రికిల్ ఛార్జింగ్, ఫ్లోట్ ఛార్జింగ్ అండ్ ర్యాండమ్ ఛార్జింగ్ అన్నాడు. సో ఇన్ని విధాలు ఛార్జింగ్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్గా 9 టైప్స్ అనేది మనకి చెప్పడం జరిగింది. సో ఈ 9 టైప్స్ అనేది మీరు ఒకసారి చూడండి, టైప్స్ అనేది మీరు ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఛార్జింగ్ ఏంటనేది మీకు వీటిలో ఒకసారి మీరు చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను ఈ టైప్ ఆఫ్ ఛార్జింగ్స్లో. అండ్ అదేవిధంగా చూడండి, ఇప్పుడు సేఫ్ ఛార్జింగ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే ఛార్జింగ్ చేసినప్పుడు చాలా విధాలుగా సేఫ్గా చేయాలి. ప్రాపర్ పీపీ అనేది వేసుకోవాలి. అదేవిధంగా మీరు దానికి ఉన్న అన్ని ఇండికేషన్స్ అది కరెక్ట్గా వస్తున్నాయి లేదా. అండ్ దాంట్లో ఇంకోటి ఏంటంటే మీరు చెక్ చేయాల్సింది బ్యాటరీలో వాటర్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉంది, అంటే డిస్టిల్ వాటర్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉందా, కెమికల్ సొల్యూషన్ అనేది. అండ్ మీరు సేఫ్గా ఆపరేట్ చేయాలి, టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే అక్కడ వెంటిలేషన్ ఏరియాలో ఉంచాలి, దానికి ఎప్పుడు కూడా గాలి తగులుతుండాలి. అలాగే ఛార్జ్ చేసినప్పుడు దానికి ఎటువంటి కనెక్షన్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటి, పూర్తిగా డిస్కనెక్ట్ చేసి ఛార్జ్ చేయాలి బ్యాటరీ అనేది. మనకి కొన్ని అదేవిధంగా ఆటోమేటిక్ ఛార్జింగ్లోకి వస్తే మనకు లోడ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, దానికి లోడ్ కనెక్ట్ అయినా ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జింగ్ ఎలాగా ఎందుకనేది నేను చెప్తాను, బ్యాటరీ మెయింటెనెన్స్లో నీకు ఆ టాపిక్ వస్తుంది. సో చూడండి, బ్యాటరీ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ చూడండి. బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ అంటే బిఎంఎస్ అనేది ఎక్కడ ఉంటుందంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్న ఇండస్ట్రీస్లో ఉండండి. బిఎంఎస్ అనేది సపరేట్గా బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్, అంటే బ్యాటరీస్ మీద బ్యాకప్ రావడం. ఈ బిఎంఎస్ అనేది ఎక్కువగా ఉండేది ఎక్కడంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే మనకి ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రీస్లో చాలా తక్కువ. ఇండస్ట్రీస్లో మ్యాక్సిమం జనరేటర్సే వాడతారు. బ్యాటరీస్ మీద బ్యాకప్ అనేది చాలా తక్కువ. బ్యాటరీస్ మీద బ్యాకప్ అనేది జస్ట్ ఏంటంటే వాళ్ళకి అడ్మిన్ బ్లాక్స్ ఉంటాయి కొన్ని, అంటే ఆఫీస్ సెక్షన్ సైడ్కి మాత్రమే బ్యాటరీ బ్యాకప్ అనేది వాడతారు. మిగిలిన ఇండస్ట్రీ మోటార్స్ కానివ్వండి, అదేవిధంగా టోటల్ కమాండింగ్ కంట్రోల్ అవ్వండి, టోటల్ ప్యానల్స్ కానివ్వండి, మొత్తం కూడా జనరేటర్స్ మీద వాడతారు తప్ప బ్యాటరీ బ్యాకప్ మీద అనేది మనకి ఇండస్ట్రీలో వర్క్ అనేది జరగదు. బ్యాటరీ బ్యాకప్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో బాగా వాడతారు. నేను బిఎంఎస్ అనేది మెయిన్ అక్కడే ఉంటుంది. బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ టోటల్గా అక్కడ ఎన్నో బ్యాటరీస్ కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. 11 kV యూనిట్స్ ఉంటాయి, 5 kV యూనిట్స్ ఉంటాయి, ఇలా కేవీ యూనిట్స్ ఉంటాయి. 80 kV యూనిట్స్ అని, అంటే కేవీలో డిజైన్ చేసుకుంటారు వాళ్ళు. 80 kV యూనిట్స్ అని, 100 kV యూనిట్స్ అని, 200 kV యూనిట్స్ అని. వాళ్ళకి కేవీ యూనిట్స్లో బ్యాటరీ బ్యాకప్ ఇన్ని బ్యాటరీస్ అని ఉంటాయి సెట్కి. సో నేను ప్రీవియస్గా ఒకసారి నేను చూసిన దాని ప్రకారం అయితే నేను 80 kV యూపీఎస్ ఒకటి అండ్ 40 kV యూపీఎస్ ఒకటి 2 చూసాను నేను. 80 kV యూపీఎస్ వచ్చేసి మొత్తం 6 బ్యాంకులు చూశాను. అదేవిధంగా 40 kVకి వచ్చేసరికి ఒక బ్యాంక్ చూశాను నేను. 80 kV యూనిట్ అంటే ఒక్కొక్క
యూనిట్కి 6 యూనిట్లు అని చెప్పాను కదా, 6 యూనిట్లో ఒక్కొక్క యూనిట్కి ఒక 50 బ్యాటరీస్ అనేవి కనెక్ట్ చేసి ఉంటాయి. 50 బ్యాటరీస్ కనెక్ట్ చేసి ఉంటాయి. అలాగే 40 kVకి కూడా ఒక 50 బ్యాటరీస్ కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఇన్ని విధాలుగా బ్యాటరీస్ కనెక్షన్ అంటే అన్నీ కూడా సిరీస్లోనే కనెక్టెడ్ ఉంటాయి. వాటిని ఎప్పుడు కూడా బ్యాకప్ చెక్ చేసుకోవడానికి వీటన్నిటికీ మెయింటెనెన్స్ పర్సన్ని పెడతారు. బ్యాటరీలో అంటే వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉందా లేదా, బ్యాటరీ వోల్టేజ్ ఎలా ఉంది, అండ్ బ్యాటరీ పవర్ ఆన్లో ఉండగా బ్యాటరీ ఛార్జింగ్ మామూలుగానే ఉంటుంది, బ్యాటరీ మీద ఎటువంటి లోడు పడట్లేదు. అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా, బ్యాటరీ ఎన్ని వోల్ట్స్ ఛార్జింగ్ తీసుకుంటుంది, మనకి ఎన్ని వోల్ట్స్ అవుట్పుట్ వర్క్కి వెళ్తుంది అనేది, అంటే నార్మల్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉందనేది మనం చెక్ చేస్తాం. దాంట్లో ఇన్ని విధాలుగా మానిటరింగ్ చేస్తారు దాన్నే బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. అండ్ డిజిటల్ హైడ్రోమీటర్, డిజిటల్ మీటర్, డిజిటల్ బ్యాటరీ హైడ్రోమీటర్స్. ఇదేంటంటే డిజిటల్ హైడ్రోమీటర్ అంటే మీకు బ్యాటరీలో వాటర్ లెవెల్ చెక్ చేయడానికి ఈ హైడ్రోమీటర్ని వాడతారు. దీని డయాగ్రామ్ మీకు మేము మామూలు ఫోటో మీకు మీ గ్రూప్లో పెడతాను, డిజిటల్ హైడ్రోమీటర్ అనేది ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ టెస్ట్, బ్యాటరీ ఇంపిడెన్స్ టెస్ట్ అనేది ఉంటాయి. ఇంపిడెన్స్ టెస్ట్లు అనేది వాళ్ళ మిషనరీ ఎక్విప్మెంట్స్ ఉంటుంది, వాటి ద్వారా చేస్తారు. ఆ మిషనరీ ఫొటోస్ కూడా పెడతాను. అండ్ అలాగే డీసీ లోడ్ బ్యాంక్. లోడ్ బ్యాంక్ ఏంటంటే బ్యాకప్ అనేది అవుతుందో లేదా, మనకు లోడ్ అప్లై చేస్తే పవర్ అనేది ఎలా ఉంటుంది, అంటే బ్యాటరీ మీద ఇప్పుడు లోడ్ అంతా ఆపేసి, ఇప్పుడు బ్యాటరీకి వచ్చే మెయిన్ సప్లై ఆపేశారు, ఇప్పుడు దాని మీద అంతా కూడా బ్యాటరీ మీద పడుతుంది లోడు. అంటే ఇప్పుడు దాకా ఛార్జింగ్ అవుతూ మెయిన్ లోడ్ ఏం చేస్తుంది, మీకు ఛార్జింగ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ లోడ్ ఏంటంటే మీకు లోడ్ కూడా ఇచ్చేస్తుంది. ఒకసారి మెయిన్ లోడ్ ఆగిపోయింది, మెయిన్ సప్లై, అప్పుడు బ్యాటరీ మీద మొత్తం సప్లై లోడ్ అనేది పడుతుంది. అప్పుడు లోడ్ ఎలా చెక్ చేస్తారు, లోడ్ ఎంత వస్తుంది అనేది లోడ్ బ్యాంక్ పెట్టి, అంటే ఇదంతా పర్ఫెక్ట్గా వెళ్తుందా లేదా, మనకు కావాల్సినంత లోడ్ ఇస్తుందా లేదని చెప్పేసి ఈ లోడ్ బ్యాంక్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే లోడ్ బ్యాంక్స్ తెచ్చుకుని టెస్ట్ చేస్తారు అది. అండ్ గ్యాస్ డిటెక్షను, మల్టీమీటర్, ఆస్లోస్కోప్, ఇవన్నీ కూడా. ఆస్లోస్కోప్ అంటే మనకి వాటి పల్స్ రేటింగ్ అంతా కాన్స్టెంట్గా ఉందా లేదా చెక్ చేస్తారు. మల్టీమీటర్ అంటే దాని వోల్టేజ్ ఎలా ఉంది, యాంప్స్ ఎలా ఉంది, అదేవిధంగా దాని మీద చెక్ చేస్తారు మనకి కంటిన్యూటీ ఉందా లేదా అనేది మెయిన్గా. సో అది అన్నీ కూడా. అదేవిధంగా బ్యాటరీ మెయింటెనెన్స్, ఈ బ్యాటరీ టెస్టింగ్ మెయింటెనెన్స్ చూడండి. విత్ ద ఇంక్రీజ్ డిపెండెన్స్ ఆఫ్ బ్యాకప్ సిస్టమ్, ద బ్యాటరీ స్ట్రింగ్ అండ్ ద escalated cost of rapid replacement batteries, instrumentation and software systems that can be measured, trend and manage of life cycles of cells if the cost effective options. సో ఇప్పుడు బ్యాటరీ మెయింటెనెన్స్, బ్యాటరీలో ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ మెయింటెనెన్స్ పరంగా ఇప్పుడు దాన్ని ఏ ప్లేస్లో సెట్ చేయాలి, అదేవిధంగా దాని ఎస్టిమేషన్ ఎంత, దాని కాస్ట్ ఎంత, దాని ఇన్స్టాలేషన్కి ఎంత అవుతుంది అనేది దాని మీద మనకి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా డ్యామేజ్ అయినప్పుడు దాన్ని ఎలా మార్చాలి, దాని టైమింగ్స్ ఎలా తీసుకోవాలి. బ్యాటరీ మెయింటెనెన్స్లో మీకు చెప్తాను. నేను ఈ టాపిక్ కుదిరండి, నేను ఈ ఇక్కడ పాయింట్స్ ప్రకారం కన్నా నేను చేసిందనేది నీకు చెప్తున్నాను. ప్రీవియస్గా నేను చేసిన ఒక కంపెనీలో నేను బ్యాటరీ మెయింటెనెన్స్ మీద చేశాను జాబ్ అంతా కూడా. బ్యాటరీ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎవ్రీ 1 hour, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లోకి వచ్చేసరికి మొత్తం బ్యాకప్ అంతా బ్యాటరీ మీద ఉంటుంది. అంటే సడన్గా ఇప్పుడు పవర్ కనెక్ట్ అయిపోయింది, ఒక 1/2 hour దాకా పవర్ రాలేదు, అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా బ్యాటరీ మీద బ్యాకప్ అవుతుంది. మొత్తం బ్యాటరీ మీద మీకు టోటల్ బ్యాకప్ అనేది జరుగుతుంది. బ్యాటరీ మీద బ్యాకప్ అవుతున్నప్పుడు అక్కడ కొన్ని వందల సిస్టమ్స్, కొన్ని వేల మంది వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక సిస్టమ్స్, ఎవరి సిస్టమ్స్ మీద వాళ్ళు పవర్ కట్ అయిందంటే, ఒకసారి వాళ్ళ పవర్ కట్ అయిందంటే మొత్తం బ్యాకప్ వాళ్ళ చేసిన వర్క్ అంతా కూడా ఆగిపోతుంది. అలా ఆగకుండా పవర్ కట్ అయినా సరే వాళ్ళకి సోర్స్ వెళ్ళడం కోసం ఈ యూపీఎస్ సిస్టమ్ అనేది మనం మెయిన్గా పెట్టుకుంటాం. ఇక్కడ మెయింటెనెన్స్ ఏం జరుగుతుందంటే ఎవ్రీ 1 hourకి 2 hours ఒకసారి వచ్చి బ్యాటరీలో లోడ్ ఎంత పడుతుంది, బ్యాటరీ ఈచ్ బ్యాంక్ మీద ఎంత లోడ్ వెళ్తుంది అనేది చెక్ చేస్తాం. దాని ఇన్పుట్ పవర్, అవుట్పుట్ పవర్ ఎలా ఉందో చెక్ చేస్తాం, దాని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉందో చెక్ చేస్తాం. అదేవిధంగా బ్యాకప్ అవి మళ్ళీ పవర్ రాగానే ఏ లోడ్ మీద ఎంత లోడ్ పడుతుంది, ఏదైనా బ్యాంక్ ఏదైనా హెవీ లోడ్ అయ్యి ట్రిప్ అయిపోయిందా అనేది మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ. అదేవిధంగా బ్యాటరీ రూమ్కి వచ్చేసరికి బ్యాటరీస్లో మెయిన్గా హీట్ అనేది ఎక్కువ రాకూడదు. హీట్ వచ్చిందంటే మొత్తం హెవీ హీట్ అనేది రాకూడదు. ఆ బ్యాటరీ రూమ్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 26-25 బిలో టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి. దాన్ని 26-25 బిలో టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా దాని అవుట్పుట్ పవర్ ఎంత వెళ్తుంది, ఎంత పర్సెంటేజ్లో వెళ్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి దాంట్లో. ఇది నా బ్యాటరీ మెయింటెనెన్స్ ఒకసారి. అండ్ అలాగే ఎవ్రీ మంత్ దాని మీద మనం మెయింటెనెన్స్లో
ఎవ్రీ మంత్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేయాలి, బ్యాటరీని క్లీన్గా చూసుకోవాలి, అదేవిధంగా దాని సరౌండింగ్స్ క్లీన్గా ఉండాలి, అండ్ ప్రతి బ్యాటరీ మీద చెక్ చేసి హీట్ ఎలా ఉందో అనేది కూడా మనం చెక్ చేయాలి. ఇది ఎవ్రీ మంత్ బ్యాటరీ మీద చెక్ చేసే మెయింటెనెన్స్ అనమాట. బ్యాటరీ మెయింటెనెన్స్ అంటే మ్యాక్సిమం ఇలాగ ఉంటుంది. అండ్ అందులోనే మనకి ఇంట్లోకి వచ్చేసరికి మనం డిస్టిల్ వాటర్ చూస్తాం మనం, బట్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి వచ్చేసరికి డిస్టిల్ వాటర్ గట్రా ఏముంటుంది, మొత్తం సీల్డ్ బ్యాటరీస్ వస్తాయి మీకు. అవేంటంటే మనకి టైం పీరియడ్ ఉంటుంది, ఒక 3 years, ఒక 5 yearsకి 4 yearsకి ఒకసారి బ్యాటరీ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అంతే తప్ప దాంట్లో వాటర్ సోప్ అప్పమట్టు క్యాప్స్ ఇప్పి వాటర్ స్పోర్ట్ ఇలాంటిది ఏమి ఉండదు. అక్కడ ఏమవుతుందంటే మీకు బ్యాటరీ అనేది సీల్డ్ బ్యాటరీస్ వస్తాయి, ఓన్లీ టెర్మినల్స్ మాత్రమే పైకి అంతా మీకు ఆ టెర్మినల్స్కి ఒకదానికి ఒకటి సిరీస్లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏ లోడ్కి తగ్గదు ఆ లోడ్, దాని నుంచి లోడ్ నుంచి దానికి చిన్న యూపీఎస్ యూనిట్కి ఇచ్చుకుంటాడు. అక్కడి నుంచి దానికి డిస్ట్రిబ్యూషన్ అంతా బ్యాకప్ డిస్ట్రిబ్యూషన్ అంతా దాని వైర్ ద్వారా దానికి వెళ్ళిపోతుంది, ఈ లోడ్కి ఆ లోడు. 4 yearsకి 3 yearsకి ఒకసారి బ్యాటరీ రీప్లేస్మెంట్, అంటే ఇంకా బ్యాటరీస్ తీసేసి కొత్త బ్యాటరీస్ పెట్టేస్తారు అన్నమాట దాని ప్లేస్లో. మళ్ళీ దాని ఎస్టిమేషన్ కాస్ట్ చేసుకుంటారు, ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది. అలాగే ఈ బ్యాటరీస్ మారుతున్నప్పుడు మనకి అవతల ఎంప్లాయీస్కి కూడా అంటే సిస్టమ్ బ్యాకప్ మీద వర్క్ చేసే వాళ్ళకి కూడా ఎటువంటి ఇంటరప్షన్ రాకుండా కింద మెయిన్ బిల్డింగ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి పవర్ అనేది కట్ అవ్వకుండా జనరేటర్ మీద ఆన్ అయ్యేలాగా, పవర్ కట్ అవ్వకుండా జనరేటర్ మీద ఆన్లో ఉంచుకుని ఇవన్నీ చేస్తారు. మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యాక దీనికోసం నేను ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బ్యాటరీ మెయింటెనెన్స్లో. ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యం అన్న మనకి. మనం ఎంత వర్క్ చేసినా వర్క్ అనేది వర్క్ విధంగానే ఉంటుంది, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ విధంగానే ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. దీని తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్, ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఓకేనా. సో బ్యాటరీ మెయింటెనెన్స్ అనేది మీకు బ్యాటరీ పరంగా మీకు బ్యాటరీ ఛార్జింగ్ ఎలా చేస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయో చెప్పాను. అలాగే బ్యాటరీలో సేఫ్టీ ఎలా ఉండాలో చెప్పాము. అలాగే బ్యాటరీ ఎన్ని విధాలు మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా మీకు టాపిక్ చెప్పాను ఇవాళ. అండ్ నెక్స్ట్ మీకు టుమారో క్లాస్లో వచ్చేసరికి మీకు ఏమున్నాయి, ఎలక్ట్రోప్లేటిక్ ప్రాసెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఏంటి, అదేవిధంగా సోలార్. గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఉన్న బ్యాటరీస్ని మనం కనెక్ట్ చేయడం అన్న, అది సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్యారలలో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సిరీస్ ప్యారలల్ కంబైన్డ్గా కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు టాపిక్ వస్తుంది దాంట్లో. దాని విధంగా మీకు టాపిక్ అనేది జరుగుతుంది. సో ఈరోజు మీరు ఇక్కడ వరకు మీకు నోట్స్ పెట్టడం జరుగుతుంది, నోట్స్ రాయాలి మీరు కన్ఫామ్గా. అదేవిధంగా మీకు బిట్స్ కూడా ఇస్తాం, బిట్స్ కూడా మాకు రాసి నేను ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు రాసి పెట్టాలి. ఎస్టర్డే ఆల్రెడీ కొంతమందికి నేను ప్రీవియస్గా మొన్న 19th అందరికి కూడా పేరెంట్స్ అందరికి కూడా నేను ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఫోన్ చేసి చెప్పినా సరే ఇవాళ కూడా కొంతమంది తగ్గిపోయారు, అందరూ వస్తారనుకున్నాం, అంతమంది కూడా రాలేదు. 1 to 50 అయితే నేను అందరికి ఫోన్స్ చేశాను. వస్తామంటున్నారు కానీ రాయట్లేదు. సో రాయాలన్నా ఖచ్చితంగా మీరు వర్క్ చేశాక మీరు కాలేజ్కి వచ్చాక మీరు చేసిన వర్క్స్ అన్నీ కూడా మేము చెక్ చేసి కరెక్షన్ చేయడం కూడా జరుగుద్ది. మళ్ళీ రాసిన వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ చేసుకుంటున్నాం, రాయని వాళ్ళకి ఎవరికి కూడా మేము ఇచ్చిన వర్క్ రాసి మాకు ఇన్ టైంలో సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ చేసుకుంటున్నాం, లేదంటే లేదు. సో అది మీరు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి, అర్థమైందా. సో ఇంట్లోనే ఉండండి, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదు. మన కాలేజ్ స్టార్ట్ అయిన వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వండి అన్న. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్ నాన్న, జాగ్రత్తగా ఉండండి, బాయ్.